ఒకరోజు అటవీ ప్రదేశంలో వృధాగా తిరుగుతున్నప్పుడు అతను ఓ పాత బుట్టలో పడిపోయిన మాయా దండును కనుగొన్నాడు. ఆ దండు చూడటానికి సాధారణంగా ఉన్నా అది మంత్రశక్తులతో నిండి ఉంది. దానికి ఉన్న శక్తి ఏదైనా మంచిని కోరితే అది తక్షణమే జరిగిపోవటం. మొదట్లో రాము చిన్న చిన్న కోరికలు కోరాడు. తిండి, బట్టలు, ఆట వస్తువులు అవన్నీ వెంటనే అతనికి లభించాయి. కొంతకాలం తర్వాత రాము తన గ్రామాన్ని మారుస్తానని నిర్ణయించాడు. గ్రామంలో మంచి నీటి ట్యాంకులు, పాఠశాలలు, దవాఖానలు ఏర్పాటయ్యాయి. ప్రజలు హర్షంతో రామును మహాత్ముడిగా భావించారు. ఒకరోజు ఓ అహంకార శక్తివంతుడు ఆ దండును కోసమై రాంపై దాడి చేశాడు. రాము తన జ్ఞానంతో మాయా దండును నేలపై పగలగొట్టి దాని శక్తిని స్వల్పకాలానికి మాత్రమే ఉపయోగించదగినట్లు చేశాడు. అంతిమంగా రాము అందరికీ చెప్పిన మౌలిక సత్యం మాయా దండు వంటిది జీవితంలో ఒక్కసారి వస్తుంది. కాని నిజమైన మాయ మన హృదయంలో ఉన్న మంచితనమే అని. అలా రాము సాధారణ బాలుడి నుండి మహానుభావుడిగా మారి తన జీవితాన్ని గ్రామ సేవకునిగా అంకితం చేశాడు. మోరల్ మంచితనం, జ్ఞానం, సేవభావం ఉంటే అది నిజమైన మాయాశక్తి.